హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. లూయిస్ ఎల్హే గారి మీ జీవితం మీ చేతుల్లో 3వ భాగం. నన్ను సంప్రదించిన అందరిలోనూ వారి అంతరంగంలో నేను బాగాలేను అన్న అసంతృప్తి ఉంది. నేను అనుకున్నది చేస్తానో లేదో, నేను కోరుకున్నది పొందుతానో లేదో, నాకు ఆ అర్హత లేదు, ఇలాంటి నమ్మకాలు మీలోనూ ఉన్నాయేమో కాస్త వెతకండి. మీరు బాగాలేరని ఎన్నిసార్లు మీతో మీరు అనుకొని ఉంటారు? ఏ ప్రమాణాలతో పోల్చుకొని మీరు అలా అనుకున్నారు? లేదా ఎవరి ఆదర్శాల కొరకు, ఆశయాల కొరకు మీరు అలా అనుకున్నారు? ఇలాంటి నమ్మకాలు బలంగా మీలో పేరుకుపోయి ఉంటే మీరు ఎలా ఒక ప్రేమపూరితమైన, ఆనందమైన, సిరి సంపదలతో కూడిన ఆరోగ్యదాయకమైన జీవితాన్ని సృష్టించుకోగలుగుతారు? ఒకవేళ సృష్టించుకోవాలనుకున్న మీ సబ్కాన్షియస్ మైండ్లో ఇదివరకే పాతుకుపోయిన మీ సొంత ఆలోచనలు, నమ్మకాలే మిమ్మల్ని వ్యతిరేకిస్తాయి. అందువలననే మీ జీవితంలోకి పైవన్నీ రాకుండా ఏదో ఒక తప్పిదము ప్రతిసారి జరుగుతూ ఉంటుంది. క్రోధము మనల్ని మనం ఒప్పుకోకపోవడం, తప్పు చేశామన్న భావన, మరి భయము లాంటి ఆలోచన విధానాలే మన జీవితాల్లో సర్వ సమస్యలకు కారణభూతాలు. పై భావాలే మన శరీరాల్లో, మన జీవితాల్లో ప్రధాన సమస్యల్ని సృష్టిస్తున్నాయి. మన జీవన పరిస్థితులకు, అనుభవాలకు మన బాధ్యతను గుర్తించకుండా ఇతరులను నిందిస్తూ పోవడం వల్ల కూడా ఈ భావాలు తలెత్తుతున్నాయి. మన జీవితానికి మనమే బాధ్యులమని తెలుసుకుంటే ఇంకెవరిని నిందించాలి? ఏమని నిందించాలి? బయట జరిగే సంఘటనలు లోపల మన ఆలోచనలకు ప్రతిరూపాలు. అలాగని ఇక్కడ నేను మీ పట్ల ఇతరుల యొక్క బాధ్యతారహితమైన ప్రవర్తనను సమర్థించడం లేదు. అటువంటి వ్యక్తులు, అటువంటి ప్రవర్తనలను మనం ఆకర్షిస్తున్నామంటే, అటువంటి వ్యక్తుల్ని, అటువంటి పరిస్థితులను మనం ఆకర్షిస్తున్నామంటే మనలో అలాంటి లక్షణాలు, నమ్మకాలు ఉన్నాయని గుర్తించాలి. అందరూ నా పట్ల ఇలాగే ప్రవర్తిస్తారు, నాలోనే తప్పులెంచుతారు, నన్నెవ్వరూ ఆదుకోరు, నన్ను అవసరాలకు వాడుకొని వదిలేస్తారు, ప్రతిదానికి నన్నే నిందిస్తారు, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది. ఇలాంటివి మీరు నమ్ముతున్నట్లయితే అవి మీ సొంత ఆలోచన విధానాలు. అలాంటి వ్యక్తులను, ప్రవర్తనలను మీరు ఆకర్షిస్తున్నారంటే మీలో ఇలాంటి ఆలోచనలు ఏవో ఉండి తీరాలి. మీరు అలా ఆలోచించి ఆ పరిస్థితుల్ని, ఆ ప్రవర్తనలను మీ వైపు ఆకర్షించకపోతే అవి వేరెక్కడో ఆకర్షితం అవుతాయి. మీలో అటువంటి ఆలోచనలే ఉండకపోతే అటువంటి పరిస్థితులు మీ వైపు రానే రావు. శారీరక రోగాలు, మానసిక కారణాలు. ఎలా మన ఆలోచన విధానాలు మన శరీరంలో అనారోగ్యాలను సృష్టిస్తాయో కొన్ని ఉదాహరణలతో పరిశీలిద్దాం. చాలా కాలం నుండి క్రోధభావాలను అణచివేసుకొని మన మనసులో పేర్చుకొని ఉంటే అది క్రమక్రమంగా మన శరీరాలని దహించి వేసి క్యాన్సర్ అని పిలువబడే రోగంలా పరిణమిస్తుంది. మనల్ని మనం ఒప్పుకోకపోవడం వలన మనం మనలోనూ ఇతరుల్లోనూ తప్పులు వెతుకుతూ పోతాం. అది భవిష్యత్తులో కీళ్ళ నొప్పులుగా తయారవుతుంది. తప్పు చేశామన్న భావన శిక్షను కోరుకుంటుంది కనుక అది మనలో తీవ్రమైన బాధను కలగజేస్తుంది. ఎవరైనా నా వద్దకు తీవ్రమైన బాధతో వస్తే తప్పు చేశామన్న భావన వారిలో ఎంతగా పేరుకుపోయిందో గమనిస్తాను. భయము మరి ఆందోళనలు మన శరీరాల్లో బట్టతల, కడుపులో పుండ్లు, మరి పాదాల్లో నొప్పులు మొదలైన వాటిని కలగజేస్తాయి. చాలా కాలంగా మనలో అణిచిపెట్టుకున్న క్రోధాల్ని వదిలిపెట్టేసి మొదట మనల్ని క్షమించుకొని తర్వాత తక్కిన వారందరినీ క్షమించి వేస్తే క్యాన్సర్ సైతం నయమవుతుంది. ఇది నా స్వంత అనుభవంతో చెబుతున్నాను. థ్యాంక్ యూ.